గతంలో తీవ్రమైన కడుపు నొప్పి వచ్చినప్పుడు పెయిన్ కిల్లర్స్ వేసుకోవాలా వద్దా అనే ఈ సందేహం మీకు కూడా ఉందా? పెయిన్ కిల్లర్స్ వేసుకుంటే సైకిల్ మారిపోతుంది లేదా ఇంకేదైనా సమస్య వస్తుంది అని నొప్పిని అలాగే భరిస్తున్నారా? అయితే ఈ పెయిన్ కిల్లర్స్ నిజంగా సురక్షితమేనా? డాక్టర్స్ ఏం చెబుతున్నారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. జనంలో ఉన్న నమ్మకానికి విరుద్ధంగా డాక్టర్ సలహా మేరకు పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం సురక్షితం అని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. నెలలో కేవలం 1 లేదా 2 పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం వల్ల ఇది ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ కలిగించదు. అలాగే మీ పీరియడ్ సైకిల్లో కూడా ఎలాంటి మార్పు ఉండదు అని డాక్టర్స్ హామీ ఇస్తున్నారు. అయితే పెయిన్ కిల్లర్స్ ఎప్పుడు తీసుకోవాలి? నొప్పి మొదలు కాగానే పెయిన్ కిల్లర్స్ తీసుకోవాలి. నొప్పి తీవ్రంగా పెరిగిన తర్వాత తీసుకుంటే అప్పటికే ప్రోస్టాగ్లాండిన్ అనే హార్మోన్ ఎక్కువగా విడుదలయ్యి ఉంటాయి. అప్పుడు టాబ్లెట్ పనిచేయదు. అలాగని నొప్పి రాకముందే టాబ్లెట్ వేసుకోవడం కూడా మంచిది కాదు. వైద్యుల సలహా ఏంటంటే 1 లేదా 2 డోసుల పారాసిటమాల్ లేదా యాంటీస్పాస్మోడిక్ తీసుకున్న నొప్పి తగ్గకపోతే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేయండి. ప్రతి సైకిల్లో మీకు టాబ్లెట్స్ అవసరం అవుతున్నాయి అంటే ఇది మీ శరీరంలో నుంచి వస్తున్న ఒక హెచ్చరిక సంకేతం. అలాగే మీకు దీర్ఘకాలిక కిడ్నీ సమస్యలు ఉంటే డాక్టర్స్ అడ్వైజ్ లేకుండా పెయిన్ కిల్లర్స్ తీసుకోకండి. ఎందుకంటే కిడ్నీ దానిని ఫిల్టర్ చేయడానికి ఇబ్బంది పడవచ్చు. నొప్పి తగ్గడానికి సహజ పద్ధతులు ఏంటంటే పెయిన్ కిల్లర్స్ తో పాటు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకుంటే నొప్పి తీవ్రత తగ్గుతుంది. వ్యాయామం, నొప్పి ఉన్నప్పుడు మైల్డ్ ఎక్సర్సైజ్, యోగా లేదా బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చేయవచ్చు. తీవ్రమైన నొప్పి ఉన్నప్పుడు వెంటనే హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజెస్ మొదలు పెట్టొద్దు. హైడ్రేషన్, మర్చిపోకుండా తగినంత నీరు తాగండి. ఇది కండరాల తిమిరిని తగ్గిస్తుంది. ఇట్లాంటి మరెన్నో వీడియోస్ కోసం మా హ్యాపీయెస్ట్ హెల్త్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.